Hello all, welcome to Hustle Code. My name is Sai Teja. I'm your instructor for React 19 series in Telugu. సో మనందరికీ తెలుసు ఆన్ December 5th 2024 రియాక్ట్ 19 వర్షన్ ని లాంచ్ చేసింది, రైట్? సో ఈ రియాక్ట్ 19 వర్షన్ లో రియాక్ట్ ఏమైతే న్యూ అప్డేట్స్ ని రిలీజ్ చేసిందో ఆ అప్డేట్స్ ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో దాని గురించి మనం రియాక్ట్ 19 వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్కి వెళ్తా ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్. సో యాక్షన్స్ లో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బై డెఫినేషన్ లో ఏమని చెప్పారు, ఏ కామన్ యూస్ కేస్ ఇన్ రియాక్ట్ యాప్స్ ఈస్ టు పర్ఫార్మ్ ఏ డేటా మ్యూటేషన్ అండ్ దెన్ అప్డేట్ స్టేట్ ఇన్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూజర్ సబ్మిట్స్ ఏ ఫార్మ్ టు చేంజ్ దేర్ నేమ్, you will make an API request and then handle the response. In the past, you will need to handle pending state, error, optimistic updates and sequential request manually. సో ఏమంటున్నాడు, మనం ప్రీవియస్ గా ఒక ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు, ఒక అసింక్రోనస్ యాక్షన్ ని పర్ఫామ్ చేసినప్పుడు మనకేంటి, మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేట్ ని మేనేజ్ చేసేవాళ్ళం. ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏమో ఎర్రర్ అనే స్టేట్ ని తీసుకునే వాళ్ళం, అండ్ లోడింగ్ కోసం ఏమో ఈజ్ లోడింగ్ అనే ఒక స్టేట్ ని తీసుకునే వాళ్ళం. అలానే లైక్ రెస్పాన్స్ ని సేవ్ చేయడానికి ఒక అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఒక వన్ మోర్ స్టేట్ తీసుకునే వాళ్ళం. అలానే ఇంకా ఏంటి, ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ కోసం ఇంకొక స్టేట్ ని తీసుకునే వాళ్ళం. సో ఇలా మనం ఏంటి, ఒక ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు, ఒక ఎసింక్రోనస్ యాక్షన్ ని కాల్ చేసినప్పుడు ఇవన్నీ స్టేట్ ని మేనేజ్ చేసుకొని మన అప్లికేషన్ ని రన్ చేసేవాళ్ళం. లైక్ అంటే UI లో ఒక డేటాని చూపించేవాళ్ళం. బట్ రియాక్ట్ 19 లో చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూస్ ట్రాన్సిషన్. సో ఈ ఏదైతే యూస్ ట్రాన్సిషన్ అనే హుక్ ఉందో ఇది రియాక్ట్ 19 లో వాళ్ళు న్యూగా మనకి అందించారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ యూస్ ట్రాన్సిషన్ హుక్ అనేది ఏం చేసిద్దంటే, ఏదైతే పెండింగ్ స్టేట్ ఉంది కదా, సో మనం ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళం, ఒక ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ కోల్లో చూసుకుంటే ఇలా ఈజ్ పెండింగ్, సెట్ ఈజ్ పెండింగ్ అనేసి డిఫరెంట్ స్టేట్ ని తీసుకొని మనం ఏంటి, బేస్డ్ ఆన్ ది రెస్పాన్స్ ని బేస్ చేసుకొని మనం ఈ స్టేట్ ని అంటే చేంజ్ చేసేవాళ్ళం, రైట్? బట్ ఇక్కడ యూస్ ట్రాన్సిషన్ హుక్ ఏం చేస్తుంది అంటే, బై డిఫాల్ట్ ఈ యూస్ ట్రాన్సిషన్ హుక్కే ఈ స్పెండింగ్ అనే ఒక స్టేట్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్టేట్ ఏం చేసేది అంటే, ఇన్ కేస్ ప్రామిస్ అనేది ఆర్ ఏపీఐ అనేది ఆర్ HTTP రిక్వెస్ట్ అనేది పెండింగ్ స్టేట్ లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ స్పెండింగ్ అనే ఏదైతే స్టేట్ ఇది మనకి ఇస్తా ఉంది కదా, అది ఆటోమేటిక్ గా మనకి బై డిఫాల్ట్ అది ట్రూగా మనకి రిటర్న్ చేసిద్ది. ఇన్ కేస్ ప్రామిస్ రిజల్వ్ అయినా, లైక్ ప్రామిస్ స్టార్ట్ కాకపోయినా ఈ స్పెండింగ్ అనే స్టేట్ అనేది ఫాల్స్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఎలాంటి ఈ స్పెండింగ్ అనే ఎడిషనల్ స్టేట్ ని మన యాప్ లో ఇంకా మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి యూస్ ట్రాన్సిషన్ అనే హుక్కే మనకి పెండింగ్ స్టేట్ ని మేనేజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేసింది, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, యాక్షన్స్ లో పెండింగ్ స్టేట్ ని చేయడానికేమో యూజ్ ట్రాన్సిషన్ ఉంది, అలానే ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ కోసం ఏమో యూజ్ ఆప్టిమిస్టిక్ అనే ఒక హుక్ నిచ్చారు. అలానే ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం అండ్ ఫామ్ డేటా కోసం, ఫామ్ యాక్షన్స్ కోసం ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హుక్స్ ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కొంచెం కిందికి వద్దాం మనం. సో ఇక్కడ చూసుకుంటే రియాక్ట్ 19 ఇంట్రడ్యూస్ యూజ్ ఆప్టిమిస్టిక్ టు మేనేజ్ ఆప్టిమిస్టిక్ అప్డేట్స్. ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే యూజ్ ఆప్టిమిస్టిక్. సో అసలు యూజ్ ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి, ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ అంటే ఏంటి? సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకేంటంటే కొన్నిసార్లు డేటా అనేది ఇమ్మీడియట్ గా UI లో అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ అక్కడ ఏపీఐ కాల్ జరుగుతూ ఉంటుంది. బట్ ఏపీఐ కాల్ జరగక ముందుకే నేను ఏదైతే డేటా ఉందో దాన్ని UI లో అప్డేట్ చేయాలి. బట్ బేసిక్ ఏంటి, మనకేంటంటే మనం ఏంటి, ఏపీఐ కాల్ జరిగిన తర్వాత ఆ ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ ని బేస్ చేసుకొని మన యూఐని అప్డేట్ చేస్తూ ఉంటాం. బట్ సమ్ టైమ్స్ ఏంటి, నాకు ఆ ఏపీఐ రెస్పాన్స్ తో సంబంధం లేకుండా ముందే నాకు యూఐ అనేది అప్డేట్ అవ్వాలి కదా. సో ఇలాంటి కండిషన్స్ ని మనం ఏమంటామంటే ఆప్టిమిస్టిక్ వేస్ అంటారు అనమాట. సో ఈ ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ ని మనం రియాక్ట్ 19 లో ఈ ఆప్టిమిస్టిక్ అప్డేట్స్ ని మనం అచీవ్ చేయడానికి మనకు రియాక్ట్ 19 లో యూజ్ ఆప్టిమిస్టిక్ అనే ఒక హుక్ ని వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది ఏంటి, లైక్ కైండ్ ఆఫ్ యూజ్ స్టేట్ లాగానే ఉంది. ఇక్కడ జస్ట్ ఒక ఫంక్షన్ ని, ఒక కరెంట్ వాల్యూ అనే దాన్ని తీసుకొని ఏం చేస్తా ఉంది, ఏదైతే ఇక్కడ
ఇక్కడ లైక్ సెట్ ఆప్టిమిస్టిక్ నేమ్ అని ఉంది కదా, ఆ సెట్ ఆప్టిమిస్టిక్ నేమ్లోకి ఏదైతే వాల్యూ ఉంది చూసారా, ఆ వాల్యూని మనకు పాస్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైతే వాల్యూ మనకి ఇన్స్టెంట్గా యూఐలో చూపించాలి కదా, ఆ వాల్యూని పాస్ చేసి ఇక్కడ చూసారా ఫస్ట్ వాల్యూ ఉంది కదా ఆప్టిమిస్టిక్ నేమ్ అనేసి, ఈ ఆప్టిమిస్టిక్ స్టేట్ తోటి ఈ ఈ ఏదైతే ఈ సెట్ ఆప్టిమిస్టిక్ నేమ్లో అంటే నేమ్కి మనం అప్డేట్ చేసిన వాల్యూ ఉంది కదా, దాన్ని మనం యూఐలో రీడ్ చేయడానికి ఆప్టిమిస్టిక్ నేమ్ ఇస్తాము. సో ఇది ఎప్పుడు జరిగింది ఇక్కడ చూసుకుంటే, అవైట్ అప్డేట్ నేమ్ అంటే ఒక ఏపీఐ కాల్ జరగ ముందుకే మనం ఏం చేస్తా ఉన్నాం, సెట్ ఆప్టిమిస్టిక్ లోకి మన స్టేట్ ని అప్డేట్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటి యూజ్ ఆప్టిమిస్టిక్ అనే హుక్ అనేది మనకి ఎలా వర్క్ అవుతా ఉంది, డేటా అనేది ఇంకా ఏపీఐ నుంచి మనం రిసీవ్ చేసుకో ముందుకే, అంటే ఒక ఏపీ కాల్ హెచ్టిటిపి కాల్ జరగక ముందుకే మనం మన యూఐని ఆప్టిమిస్టికల్ గా అప్డేట్ చేయడానికి మనకి ఈ యూజ్ ఆప్టిమిస్టిక్ అనే స్టేట్ అనేది యూజ్ అవుతా ఉంది. రైట్. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి అప్డేట్స్, యూజ్ యాక్షన్ స్టేట్. సో యూజ్ యాక్షన్ స్టేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇది కూడా ఒక హుక్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎర్రర్ సబ్మిట్ యాక్షన్ ఈజ్ పెండింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎర్రర్ అనేది ఏంటంటే ప్రీవియస్గా మనం ఏం చేసేవాళ్ళం, ఎర్రర్స్ని యూఐలో షో చేయాలంటే ఒక లైక్ ఎర్రర్స్కి కూడా ఒక సపరేట్ స్టేట్ని మేనేజ్ చేసేవాళ్ళం. బట్ యూజ్ యాక్షన్ స్టేట్ ఏం చేసిద్దంటే ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేది అంటే ఒక ఎర్రర్స్ అనే ఒక ఏమంటారు పారామీటర్ని అంటే ఒక స్టేట్ని అదే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మన ప్రామిస్లో కనుక ఎలా అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఎర్రర్స్ అనే స్టేట్ అనేది ఏదైతే ప్రామిస్ ఎర్రర్స్ని రిటర్న్ చేసిద్దో ఆ ఎర్రర్ని మనకి యూఐలో చూపించడానికి యూస్ఫుల్గా అంటే యూఐలో చూపించడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అలానే సబ్మిట్ యాక్షన్, ఈ సబ్మిట్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సబ్మిట్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే హెచ్టిటిపి కాల్ ఆర్ ఏదైతే ఒక యాక్షన్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ పర్ఫామ్ యాక్షన్కి సంబంధించిన మెథడ్ ఇక్కడ సబ్మిట్ యాక్షన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ స్పెండింగ్ అనేది ఏంటంటే ఇన్ కేస్ ప్రామిస్ అనేది పెండింగ్ స్టేట్లో ఉంటే మనం ఒక ఏపీఐ కాల్ ఆర్ హెచ్టిటిపి కాల్ చేసినప్పుడు ఈ స్పెండింగ్ అనే హుక్ ఏంటంటే మనకి ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ యూజ్ యాక్షన్ స్టేట్ హుక్ ఏంటి, మనం ఎర్రర్స్ని రీడ్ చేయడానికి ఎర్రర్స్ అనే స్టేట్ని అంటే మనకి అందిస్తూ ఉంది. అలానే పెండింగ్లో ఉన్నప్పుడు ప్రామిస్ ఆర్ హెచ్టిటిపి మెథడ్ పెండింగ్లో ఉన్నప్పుడు హెచ్టిటిపి కాల్ పెండింగ్లో ఉన్నప్పుడు ఈ స్పెండింగ్ అనే స్టేట్ని కూడా మనకి అందిస్తూ ఉంది. అలానే ఈవెన్ ఇదే యూజ్ యాక్షన్ స్టేట్ మనకి డేటా అంటే ఏదైతే డేటా ఉంది కదా మనకు ఏమంటారు ఒక ఫామ్ నుంచి వచ్చే డేటా ఆర్ ఏపీఐ నుంచి వచ్చే డేటాని ఆ డేటాని రీడ్ చేయడానికి కూడా మనకి యూజ్ యాక్షన్ స్టేట్ అనే హుక్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక యూజ్ యాక్షన్ స్టేట్ హుక్ అనేది డేటాని రీడ్ చేయడానికి ఎర్రర్స్ని రీడ్ చేయడానికి అండ్ పెండింగ్ స్టేట్ని రీడ్ చేయడానికి మూడింటికి మనకి యూజ్ యాక్షన్ స్టేట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఫామ్ యాక్షన్. సో ఇక్కడ చూసుకుంటే ఫామ్లో యాక్షన్ అనేసి ఆ యాక్షన్లో మనం మెథడ్ ఇస్తా ఉన్నాం. ప్రీవియస్గా రియాక్ట్ 19 బిఫోర్ ఎలా ఉంటుండే, మనం ఒక ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్ అనేసి ఒక మెథడ్ని తీసుకొని అందులో సంథింగ్ మనకు కావాల్సిన సబ్మిట్ హ్యాండ్లర్ రాసుకొని అందులో ప్రివెంట్ డిఫాల్ట్ తీసుకొని మళ్ళీ అందులో లైక్ ఏదైతే స్టేట్ని మనం మెయింటైన్ చేసాం కదా ఫామ్లో అలా తీసుకొని మనం ఆ స్టేట్ని మనకి ఎలా కావాలో అలా అప్డేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే రియాక్ట్ 19లో మనకి యాక్షన్స్ అనేసి ఆటోమేటిక్గా ఫామ్లోనే యాక్షన్ అనేసి ఒక మెథడ్ని వాళ్ళు ఇచ్చేసారు రియాక్ట్ 19లో. ఆ మెథడ్ ఏం చేసిద్దంటే ఆ సబ్మిట్లో ఎలాగైతే మనకి హ్యాండ్లర్ తీసుకుంటుందో అలానే సేమ్ యాక్షన్ ఫంక్షన్ కూడా అలానే మనకి వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఏదైతే ఆన్ సబ్మిట్ ఉందో దానికి ఇన్స్టెడ్ ఆఫ్గా అంటే బదులుగా మనం ఇక్కడ ఫామ్ యాక్షన్ని యూజ్ చేస్తూ ఉన్నాం రియాక్ట్ 19లో. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసుకుంటే యూజ్ ఫామ్ స్టేటస్. సో యూజ్ ఫామ్ స్టేటస్ అనేది కూడా ఒక హుక్. యూజ్ ఫామ్ స్టేటస్ ఇక్కడ ఏంటంటే యూజ్ ఫామ్ స్టేటస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే బేసిక్గా మనం ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫామ్ని సబ్మిట్ చేస్తూ ఉన్నా నా అప్లికేషన్లో. సో నేను ఒక కస్టమ్ బటన్ని క్రియేట్ చేసుకొని ఆ బటన్ని ఎవ్రీ ప్లేసెస్లో యూజ్ చేసుకుంటా ఉన్నా. అదే బటన్ని నేను నా ఫామ్ని సబ్మిట్ చేసే కాంపోనెంట్లో కూడా యూజ్ చేసుకుంటా ఉన్నా. ప్రీవియస్గా ఏం చేసేవాడిని, ఆ ఫామ్ని అంటే ఆ బటన్ని డిసేబుల్ చేయాలన్నా ఎనేబుల్ చేయాలన్నా ఏం చేసేవాడిని, నేను
ఎక్కడి నుంచి ఏదైతే ఫామ్‌లో నేను అంటే పెండింగ్ అనే స్టేట్ ఉంది గదా! ఆ స్టేట్‌ని నేను బటన్‌కి ప్రాప్స్‌గా పాస్ చేసి, ఆ బటన్‌ని ఎనేబుల్ జేయడమో, డిసేబుల్ జేయడమో చేసేవాడిని. బట్ ఇప్పుడేంటంటే, మనం డైరెక్ట్ బటన్ కాంపోనెంట్‌లోనే యూజ్ ఫార్మ్ స్టేటస్ అనేసి ఆ హుక్‌ని ఇంపోర్ట్ చేసుకొని, ఆ యూజ్ ఫార్మ్ స్టేటస్ అనేది పెండింగ్ అనే ఒక మెథడ్‌ని అదే ప్రొవైడ్ చేస్తా ఉంటది. పెండింగ్ అనే స్టేట్‌ని. సో, ఇదెలా వర్క్ అవుతదంటే, లాస్ట్ టైమ్ మనం ఏదైతే ఫార్మ్ సబ్మిట్ చేస్తాం కదా! ఆ ఫార్మ్ యొక్క డేటాని ఈ యూజ్ ఫార్మ్ స్టేటస్ అనే హుక్ తీసుకుంటదనమాట. తీసుకొని ఆ డేటాని మనకు ప్రొవైడ్ చేస్తది. ఇన్ కేస్ అక్కడ ఏమైనా ఆ ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా ఏపీఐ కాల్ జరిగిందనుకోండి, అప్పుడు ఈ పెండింగ్ స్టేట్ అనేది మనకి ట్రూ ట్రూ వాల్యూగా రిటర్న్ చేస్తది. అదర్‌వైస్ మనకి ఫాల్స్ వాల్యూగా రిటర్న్ చేస్తది. సో, అది యూజ్ ఫార్మ్ స్టేటస్ యొక్క యూసేజ్ అనమాట. సో, అలానే కిందకొస్తే యూజ్ ఆప్టిమిస్టిక్. సో, యూజ్ ఆప్టిమిస్టిక్ అనేది ఎందుకు యూజ్ అవుతది? నేను ఆల్రెడీ చెప్పా. ఏదైతే డేటా ఉందో దాన్ని మనం యూఐలో ఆప్టిమిస్టికల్లీ వెంటనే అప్డేట్ చేయడానికి మనం యూజ్ ఆప్టిమిస్టిక్ అనే స్టేట్‌ని అంటే హుక్‌ని యూజ్ చేస్తా ఉంటాం. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్నిసార్లు మనకేంటి వాట్సాప్‌లో మనం ఎవరికైనా టెక్స్ట్ చేసాం. బట్ మనకేంటంటే మనం అంటే మనకి నెట్వర్క్ సరిగ్గా లేదు. బట్ మనం చూస్తే మన యూఐలో మనం సెండ్ చేసిన మెసేజెస్ అయితే ఉంటాయి. ఈవెన్ అవి వేరే వాళ్ళకి రీచ్ అవ్వకపోయినా మన యూఐలో కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ మన యూఐ అనేది ఆప్టిమిస్టికల్లీ ఆ మెసేజెస్ తోటి అప్డేట్ అయిందా కాలేదా? అయింది గదా! ఈవెన్ అవి రిసీవ్ చేసుకోకపోయినా గూడా మనకి యూఐలో ఆప్టిమిస్టికల్లీ అప్డేట్ అయినాయి. సో, ఇలాంటి యూజ్ కేసెస్‌లో మనం యూజ్ ఆప్టిమిస్టిక్‌ని యూజ్ చేసి మనం ఆప్టిమిస్టికల్లీ యూఐ అప్డేట్ చేయడానికి మనం ఈ యూజ్ ఆప్టిమిస్టిక్ హుక్‌ని యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా ఏంటి? న్యూ ఏపీఐ యూజ్. సో, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? యూజ్ ఆప్టిమిస్టిక్ అయినా, యూజ్ యాక్షన్ స్టేట్ అయినా అండ్ ఆహ్, యూజ్ ఫార్మ్ స్టేటస్ అయినా ఇవన్నీ ఏంటి? అవి హుక్స్. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ ఏపీఐ యూజ్ అన్నారు. అంటే యూజ్ అనేది ఏంటి? ఇట్స్ నాట్ ఏ హుక్. ఇదేంటి? ఒక ఏపీఐ. రియాక్ట్ మనకు ప్రొవైడ్ చేసే ఒక కైండ్ ఆఫ్ ఏపీఐ. సో, ఇదేం చేసిద్దంటే ఇది మనకి ప్రామిస్‌ని రిజాల్వ్ చేస్తది. అంటే ఏదైతే ప్రామిస్ ఉంది గదా! ప్రీవియస్‌గా మనం ఏం చేసేవాళ్ళం? ఒక హెచ్‌టిటిపి కాల్‌ని చెయ్యాలంటే మనం యూజ్ ఎఫెక్ట్‌ని యూజ్ చేసేవాళ్ళం. రైట్. యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసేసి యూజ్ ఎఫెక్ట్‌లో మనం మన హెచ్‌టిటిపి కాల్‌ని చేసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనకి యూజ్ ఎఫెక్ట్‌తో సంబంధం లేదు. ఇక్కడ మీరు కోడ్‌ని చూస్తే ఇక్కడ కామెంట్స్ ప్రామిస్ అనేది ఒక ప్రాప్‌గా పాస్ చేస్తా ఉన్నారు. అంటే ఇదొక ప్రామిస్. సో, ఈ ప్రామిస్ అనేదేంటి ప్రీవియస్‌గా మనం ఏం చేసేవాళ్ళం? ఒక యూజ్ ఎఫెక్ట్‌లో ఈ ప్రామిస్‌ని ఇచ్చేసేవాళ్ళం. రైట్. బట్ ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ ఆ ప్రామిస్‌ని యూజ్ అనే ఏదైతే ఏపీఐ ఉందో ఆ ఏపీఐలో ఇచ్చేసాం. సో, వన్స్ ఈ ప్రామిస్ రిజాల్వ్ అవ్వగానే మనకి రెస్పాన్స్ వస్తా ఉంటది. అంటే ఈ ప్రామిస్ రిజాల్వ్ అవ్వగానే ఈ యూజ్ అనే ఏపీఐ మనకి రెస్పాన్స్‌ని రిటర్న్ చేస్తా ఉంటది. మనం ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ వాళ్ళు డెఫినిషన్‌లో ఏమిచ్చారు? యూ కెన్ రీడ్ ఏ ప్రామిస్ విత్ యూజ్ అండ్ రియాక్ట్ విల్ సస్పెండ్ అంటిల్ ఏ ప్రామిస్ విల్ రిజాల్వ్. అంటే ఏంటంటే ఇది ఏం చేసిద్దంటే మనం ఏదైతే యూఐ ఉంది గదా! దాన్ని సస్పెండ్ చేసిద్ది. అంటే ఆపేస్తది. ఎప్పటి వరకు? ఒక ప్రామిస్ అనేది కంప్లీట్‌గా రిజాల్వ్ అయ్యేంత వరకు మనకి యూఐలో ఆ డేటాని చూపించడం ఆపేస్తది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడేమిచ్చాడు? సస్పెన్స్ అంటే ఈ సస్పెన్స్ ఇక్కడ చూస్తే ఈ కామెంట్స్ అనేది ఒక కాంపోనెంట్ గదా! ఆ కామెంట్స్ అనే కాంపోనెంట్‌ని వితిన్ ద సస్పెన్స్‌లో రీడ్ చేస్తా ఉన్నాం. సో, ఇక్కడ చూడండి సస్పెన్స్ అనేది కూడా రియాక్టే ప్రొవైడ్ చేస్తది. అండ్ ఇక్కడ చూస్తే ఫాల్ బ్యాక్. సో, ఫాల్ బ్యాక్‌లో లోడింగ్ అంటే ఏంటంటే హెచ్‌టిటిపి కాల్ అనేది జరిగేంత వరకు మనకి యూఐలో లోడింగ్ అనేది చూపిస్తది. వన్స్ హెచ్‌టిటిపి కాల్ అనేది రిజాల్వ్ అవ్వగానే మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా రిలేటెడ్ థింగ్ అనేది యూఐలో చూపిస్తది. అది ఏపీఐ యొక్క యూసేజ్. నెక్స్ట్ ఏంటి? సో, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సేమ్ యూజ్ అనే ఏపీఐ అనేది ఇట్ ఈస్ ఆల్సో రీడ్ కాంటెక్స్ట్ విత్ యూజ్. సో, ప్రీవియస్‌గా మనకేంటి? మనం కాంటెక్స్ట్‌ని రీడ్ చేయాలంటే యూజ్ కాంటెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంటది. ఆ మెథడ్‌ని బేస్ చేసుకొని మనం కాంటెక్స్ట్‌ని రీడ్ చేసేవాళ్ళం. రియాక్ట్ 19 బిఫోర్. బట్ ఇప్పుడేంటంటే మనం యూజ్ కాంటెక్స్ట్‌ని యూజ్ చేయకున్నా గూడా డైరెక్ట్ ఇక్కడ యూజ్ అనే మెథడ్ తోటి మనం కాంటెక్స్ట్‌ని రీడ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఇది రీప్లేస్ ఆఫ్ యూజ్ కాంటెక్స్ట్ అంతే. సో, చూడండి యూజ్ కాంటెక్స్ట్ బదులు యూజ్ ఇచ్చాడు. ఏదైతే కాంటెక్స్ట్ యూజ్ చేయాలో ఆ కాంటెక్స్ట్ నేమ్ ఇచ్చాడు. సో, ఇలా గూడా యూజ్ అనేది వర్క్ అవుతా ఉంటది. నెక్స్ట్ ఏంటి? ప్రీ రెండర్స్. సో, బేసిక్‌గా ఏంటంటే మనం స్ట్రీమింగ్స్ యూజ్ చేస్తా ఉంటాం గదా! సో, స్ట్రీమింగ్స్ రిలేటెడ్ థింగ్‌లో మనకి అంటే యూజ్ అవ్వడానికి మనకి ప్రీ రెండర్స్‌ని రియాక్ట్‌లో అంటే రియాక్ట్ 19లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రీ రెండరింగ్ అంటే ఏంటి?
బేసిక్‌గా మనం ఏంటి అంటే ఒక హెచ్‌టీఎంఎల్ అనేది ముందే మనకి రెండర్ అవుతది. ఈవెన్ ఏమంటారు సర్వర్ నుంచి డేటా రాకపోయినా ముందే స్టార్టింగ్ హెచ్‌టీఎంఎల్ అనేది మనకి యూఐలో రెండర్ అవుతది కదా! సో, దాని గురించి మనం స్ట్రీమింగ్‌ని పెర్ఫార్మ్ చేయడానికి మనకి ప్రీ రెండర్ అనే ఒక కాన్సెప్ట్‌ని మనకి రియాక్ట్ 19లో ఇచ్చారు. సో, దాన్ని అంటే ప్రీ రెండర్ అనే దాన్ని మనం రియాక్ట్ డామ్స్ నుంచి లైక్ రీడ్ చేసుకొని మనం ఈ ప్రీ రెండర్‌ని మనం రియాక్ట్ 19లో ఇంప్లిమెంట్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి రియాక్ట్ సర్వర్ కాంపోనెంట్స్. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు ఏంటి రియాక్ట్ అనేది ఓన్లీ క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ మాత్రమే సపోర్ట్ చేసిద్ది. బట్ ఇప్పటి నుంచి రియాక్ట్ 19 నుంచి ఈవెన్ సర్వర్ సైడ్ కాంపోనెంట్స్‌కి కూడా రియాక్ట్ అనేది అంటే ఈవెన్ సర్వర్ సైడ్ పెర్ఫార్మ్ చేయడానికి కూడా మనం రియాక్ట్ 19ని యూజ్ చేస్తా ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి రెఫ్ యాజ్ ఎ ప్రాప్. సో, ప్రీవియస్‌గా ఏంటి మనం రెఫ్‌ని డైరెక్ట్‌గా ప్రాప్‌గా పాస్ చేయడానికి వేరే కాంపోనెంట్‌కి మనకి అవకాశం లేదు. బట్ రియాక్ట్ 19లో ఏంటంటే అంటే మనం ఏంటంటే ప్రీవియస్‌గా ఏం చేసేవాళ్ళం రెఫ్‌ని ప్రాప్‌గా పాస్ చేయాలంటే అంటే రెఫ్‌ని వేరే కాంపోనెంట్‌లోకి పాస్ చేయాలంటే మనకి ఫార్వర్డ్ రెఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మనం రెఫ్‌ని వేరే కాంపోనెంట్‌కి పాస్ చేసి రీడ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే రియాక్ట్ 19లో రెఫ్‌ని డైరెక్ట్‌గా వేరే కాంపోనెంట్‌కి పాస్ చేసేటట్టు మనకి రియాక్ట్ 19 ఈ ఫీచర్‌ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఇంకా కిందకొస్తే అండ్ ఇక్కడ చూసుకుంటే కాంటెక్స్ట్ యాజ్ ఎ ప్రొవైడర్ రైట్. సో బేసిక్‌గా ప్రీవియస్‌గా ఏంటి మనం కాంటెక్స్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు మనం కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అనే ఒక మెథడ్‌ని పెట్టేసి అంటే క్రియేట్ చేసేవాళ్ళం. లైక్ రిటర్న్‌లో కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్‌ని రిటర్న్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడేంటంటే మనం డాట్ ప్రొవైడర్‌ని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే కాంటెక్స్ట్ నేమ్ మనం క్రియేట్ చేసాం కదా! డైరెక్ట్ ఆ కాంటెక్స్ట్ నేమ్‌ని రిటర్న్ చేస్తే ఇనఫ్. అది సరిపోతది మనం కాంటెక్స్ట్‌ని రీడ్ చేయడానికి. సో, ప్రొవైడర్ అనే మెథడ్ ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇంకోటి రెఫ్‌ని క్లీనప్ చేయడానికి గూడా మనకి అంతకుముందు ఏంటి జస్ట్ ఇన్‌పుట్‌లో రెఫ్ ఇచ్చేవాళ్ళం. అండ్ ఆ రెఫ్‌ని రీడ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇన్‌పుట్‌లో ఏదైతే రెఫ్ ఇచ్చాం గదా! దాన్ని క్లీనప్ చేయడానికి గూడా మనకి ఒక ఫంక్షన్‌ని రియాక్ట్ 19లో ఇచ్చేసారు. సో, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి సపోర్ట్ ఫర్ డాక్యుమెంట్ మెటాడేటా. సో, ప్రీవియస్‌గా ఏంటి మనం ఏదైతే రిటర్న్ చేస్తా ఉంటాం గదా! కాంపోనెంట్‌లో అప్పుడేంటి జస్ట్ మనం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని మాత్రమే రిటర్న్ చేసేవాళ్ళం కదా! బట్ ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ మెటాడేటాని గూడా మనం రిటర్న్ చేయడానికి మనకి రియాక్ట్ 19లో ఛాన్స్ ఉంది. సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్. అండ్ ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ మెటాడేటా సపోర్ట్స్ ఫర్ స్టైల్ షీట్స్. ఈవెన్ ఇక్కడ చూసుకుంటే హెచ్‌టీఎంఎల్‌ని రిటర్న్ చేయొచ్చు, మెటాడేటాని రిటర్న్ చేయొచ్చు. అలానే స్టైల్ ట్యాగ్స్‌ని కూడా రిటర్న్ చేయొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా పెరిగిపోతా ఉంటది. సో, ఇట్ ఈస్ గుడ్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సపోర్ట్స్ ఫర్ అసింక్రోనస్ స్క్రిప్ట్స్. ఈవెన్ స్క్రిప్ట్స్‌ని కూడా రీడ్ చేస్తా ఉన్నది చూడండి. అండ్ ప్రీలోడింగ్. ఇట్ ఈస్ సపోర్ట్ ఫర్ ప్రీలోడింగ్ రిసోర్సెస్. Compatibility compatibility with third-party scripts and extensions, better error reporting. చూసారా రియాక్ట్ 19 అనేది లైక్ ఒక ఫామ్‌ని అంటే ఒక హెచ్‌టిటిపి కాల్‌ని హ్యాండిల్ చేయడానికి కంప్లీట్‌గా ఏదైతే అడిషనల్‌గా స్టేట్ మేనేజ్ చేసామో ఆ స్టేట్ అన్నిటిని ఎలిమినేట్ చేసేసింది. ఈవెన్ మెటా ట్యాగ్స్‌ని అండ్ స్క్రిప్ట్స్‌ని అండ్ ఇంకా ఈవెన్ లింక్ ట్యాగ్స్‌ని కూడా యూఐలో రీడ్ చేసే ఆప్షన్‌ని కల్పించింది. అండ్ స్ట్రీమింగ్ కోసం ప్రీలోడింగ్ అనే కాన్సెప్ట్‌ని కూడా ఇచ్చేసింది. సో, ఇలా మనకి ఇలాంటి అంటే మంచి ఫీచర్స్‌ని మనకి రియాక్ట్ 19లో ఇచ్చేసారు. సో, అందుకే మనకి రియాక్ట్ 19 అనేది స్టేబుల్‌గా ఈ రియాక్ట్ 19 వెర్షన్ అనేది రిలీజ్ చేసింది. సో, హోప్ మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ గనక నా వీడియో నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా రియాక్ట్ 19 నేర్చుకుందాం అనుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటే వాళ్ళకి నా వీడియోని రికమెండ్ చేయండి. సో, వి ఆర్ ద ఫస్ట్ ఛానల్ స్టార్టెడ్ రియాక్ట్ 19 ఇన్ తెలుగు. సో, ప్లీజ్ ఎంకరేజ్ అస్. థాంక్ యూ ఆల్.